మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. మరి నిన్ను నువ్వు కోల్పోకు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన దాని గురించి వదిలే. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి. అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. వద్దు లేదు అని ఈ రెండు చెప్పి చూడండి. మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు. ప్రతిదారి గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. ఎవరికి తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావేమో. అదే నీ ఆలోచనలో బలముంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. మనతో కలిసి ఉండాలి అనుకునే వారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రం అయితే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసలుకో. ఎవరి అదుపులో వారు ఉండరు, కానీ ఎదుటి వాళ్ళను మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటారు. ప్రపంచం నిన్ను ఎప్పుడు ఏడిపించడానికే చూస్తుంది. నీవు మాత్రం నీ నవ్వుతోనే ఈ ప్రపంచాన్ని జయించాలి. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. ధనవంతుడు కావాలన్నా, పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది అంతే. కానీ వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతుంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. మనసు బాగోలేదు నీతో మళ్ళీ మాట్లాడతా అనే వారి కంటే మనసు బాగోలేదు నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమ. ఏది ఏమైనా, ఎవరు ఎలా ఉన్నా ఇక్కడ డబ్బే ప్రధానం. కొన్ని దరిద్రాలు మన కర్మను అనుసరించి వస్తాయి, తప్పదు. చాలా దరిద్రాలు మన కర్మ కొద్దీ జీవితంలోకి తెచ్చుకొని అనుభవించాలి, తప్పదు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏమి చేసినా మన విలువ తెలియదు. బాధ, బాధ్యత బయటికి చెప్పకు. ఎవరు పట్టించుకోరు, పంచుకోరు. ఒక కుళ్ళిన యాపిల్ మరొక దాన్ని కుళ్ళబెడుతుంది. చెడ్డవారితో స్నేహం కూడా అంతే. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింట విజయం సాధిస్తాం అనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. లైఫ్లో ప్రాబ్లమ్స్, పెయిన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆరోగ్యం ఒక్కసారి పాడైతే మళ్ళీ యథాస్థితికి రాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ట్రై టు స్లీప్ వెల్, టేక్ కేర్ ఆన్ హెల్త్. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు.
మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తనను మార్చలేం. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని వదిలేయాలి. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. జీవితం అంటే కడుపు నింపుకొని ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక జ్ఞాపకం. అలా బ్రతకాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. కొందరికి తాము చేసిన తప్పుల కన్నా మరొకరి తప్పుల్ని చూపడంలో ఎక్కడ లేని ఉత్సాహం. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనబడవు కనుక. సంతోషంగా ఉన్నప్పుడు అందరు చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేతునిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేతునిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. కాళ్ళను తాకితే గాని ఆశీర్వాదం దొరకదు, తల వంచితే తప్పేం లేదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉండాల్సింది మమకారం, అహంకారం కాదు. ఎవరో ఇంకెవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు. ఏకాంతంలో ఏకాగ్రతతో ఆలోచిస్తే నీకు నువ్వే గురువు. నీకు నువ్వే నీ సమస్యకు పరిష్కార మార్గం చూసుకోగలవు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. కొన్ని ఎవరికి చెప్పుకోలేం, కొన్ని చెప్పినా ఎవరికి అర్థం కావు, ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. అవసరానికి మించి దగ్గర అయితే అవమానాలే మిగులుతాయి. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. మూర్ఖునితో వాదన బొర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమే అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలవు.